సియోను న్యాయము చేత, దాని నివాసులు నీతి చేత విమోచనము పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. విమోచనము అన్న మాట హిబ్రూలో పాధా అనే పదం ఉపయోగించబడింది. దానికి అర్థం ఏంటంటే రిడెంప్షన్, దేవుడు విడుదల చేసేవాడు. డెలివరింగ్ అనే మాట అక్కడ రాయబడింది. రిలీజింగ్ అనే మాట కూడా అక్కడ రాయబడింది. ఆత్మ సంబంధంగా విమోచనం అనే మాట చాలా గొప్ప మాట. దేవుడు మనందరినీ కూడా మన పాపముల నుండి, పాపపు శక్తి నుండి, పాప అంధకారము నుండి దేవుడు మనల్ని విడిపించారు లేదా విమోచించారు. పేతురు భక్తుడు అంటాడు, మనలో ఏ ఒక్కరం కూడా వెండి మరియు బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత, ఇంగ్లీష్లో పెరిషబుల్ థింగ్స్ అన్నాడు, నాశనమైపోయే వస్తువులు అవన్నీ కూడా, ఆ లోహములన్నీ కూడా ఒకనాడు నాశనం అయిపోవచ్చేమో, కానీ దేవుని బిడలు క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడ్డాం. ఆ రక్తం ఎలాంటిది అంటే నిష్కళంకమైనది, నిర్దోషమైనదని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు కదా. మనందరినీ కూడా దేవుడు విమోచించాలని ఆయన ఆశిస్తున్నాడు. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. దేవుడు సజీవుడు కాబట్టే మనల్ని విమోచించడానికి సామర్థ్యం కలిగినవాడు.